పర్మనెంట్గా మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారా అని అడుగుతా. స్థిరపడడం అంటే ఇదిగా స్థిరపడ్డం. ఇదే ఇక్కడే ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇంకా నాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాదంటూ ఒక ఇల్లు. ఇంకేం కావాలి? హ్యాపీస్, ఆల్ హ్యాపీస్, ఫుల్ హ్యాపీస్. అసలు అన్హ్యాపీ అన్న మాట లేదు తెలియదు, ముందు కూడా లేదు. అయితే ఒక విధమైన మెలంకలీ వస్తుంది ఒక ఒక స్టేజ్ దాటాక. నెవర్ ఏ సఫర్డ్ మెలాంకలీస్, నెవర్ లేదు. ఏనంటే అంటే నా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి రావనుకుంటాను నా బుర్రకి. ఆ జాతికి చెందిందా అనుకుంటున్నాను. ధన్యులు సార్. అయితే మీరైతే ధన్యులు. రియలీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇది ఆ వర్రీ అయిపోయి తల పట్టుకున్న వాళ్ళని చూస్తున్నాను కదా, అలాంటివి నాకు వచ్చే ఉంటాయి కదా, బట్ తల పట్టుకోవడం ఇప్పుడు లేదు. నెవర్ నెవర్ నెవర్. ఒకనొక టైంలో మద్రాసులో ఎక్కడో పాండిబదులు నేను ఫ్రెండ్స్ దమ్ము కొట్టుకుంటే ఒకడు వచ్చి, సార్ సార్ మిమ్మల్ని మీతో మాట్లాడాలట అన్నారు. ఎవర్రా అని చూస్తే అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు. నమస్కారం సార్ అన్నాడు. అక్కడి నుంచి నమస్కారం అని వెళ్ళాను. సార్ నా పేరు పలానా, మాది చిత్తూరు, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్, నాకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఉన్నాయి, 15-20 లక్షల వరకు. అది అప్పుడు 15 లక్షల ఇండస్ట్రీ వెరీ బిగ్ అమౌంట్. అలాగా సరే అనుకున్నాను. అయింది. ఆయనతో సినిమా రిజిస్టర్ చేయడం, స్క్రిప్ట్ వర్క్ అవ్వడం. ఈయన ఎవరైనా డైరెక్టరు గురువా అనుకుంటాడు. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్, ఎవ్రీథింగ్. చిన్న సినిమా తీయడం జరిగింది, బట్ ఆయనకి నాకు చిన్న తేడాలు వచ్చి బయటకు వచ్చాను. హేమసుందర్ సమర్పించు, స్వాతి మూవీస్, ఇల్లు పెళ్ళి టైటిల్. సినిమా రిలీజ్ అయిందమ్మా, బట్ ఇట్ డింట్ రన్ వెల్. ఓకే, నష్టం రాలేదు, లాభం కూడా పెద్ద లేదు. వాటితో తేడా వచ్చిన తర్వాత మద్రాసు వదిలేశాను. ఎందువల్లనంటే అప్పుడు ఆ ప్రొడక్షన్ పనిలో పడి తిరగడం ఒకటి, రెండు హేమసుందర్ అంటే అబ్బాయి ఇప్పుడు హేమసుందర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆ సినిమా తీస్తున్నాడు, ఇంకా నటించరని ఒక పేరు వచ్చేది. దాంతో బొత్తిగా వేషాలు లేకుండా పోయి ఇంకెందుకు లేని వైజాగ్ వచ్చి. అది ఇతర భాషల్లో మీరు అయ్యో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. మలయాళం అరిమా అంటే అరిమా అంటే అంతవరకు అరిమా. అదిగా శుభ్రం కడితే కన్నడ పెడితే మాకు చెప్పాడు. మలయాళం కూడా. తమిళ్ చాలా బాగా వచ్చి ఉంటుంది మీకు, మద్రాసులో ఉన్నారు కాబట్టి. ఉన్నదంతా మా తెలుగు గ్యాంగే కదా. తమిళ్ వచ్చి నా పెళ్ళానికి నాతో వచ్చిన పని పిల్లకి నాకంటే తమిళ్ ఎక్కువ తెలుసు. నాకు తమిళ్ తక్కువ, అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఆల్ దట్, బట్ ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్. పని ఉండదు, అందరూ చుట్టూ తెలుగు వాళ్ళే, రోజు కలిసే తెలుగు వాళ్ళతో వీడు. అలాగా మీరు ఎలా సార్ సూర్యకాంతం గారు వాళ్ళందరినీ కూడా బాగా కలిసి ఉంటారు? సూర్యకాంతంతో ఏదో చేశాను, సూర్యకాంతంతో గుర్తురాట్లేదు కానీ సమ్ క్యారెక్టర్ మే నాట్ బి దట్ క్లోజ్ టు సూర్యకాంతమ్మ, బట్ ఆవిడకి గొప్ప సరదా. ఆవిడ బ్యాగ్లో ఇప్పుడు 2 బ్యాగులు ఉంటాయి, వచ్చి బ్యాగ్ వేస్తుంది, 13 ముక్కలు పడితే చాలా ఆడేస్తుంది. నేను డ్రాప్ చేసి ఇంకా డ్రాప్ చేస్తుంది, చెయ్యాలి ఆడేస్తుంది. ఏమన్నా పోనీండి మన పిల్లలు అనేది. అయ్యో చెప్తున్నా, మా రోజులో ఒక సిట్టింగ్లో అదేంటి ఖాళీగా ఉంటప్పుడు షూటింగ్లో కదా, డబ్బులు ఎంత పోయి అంటే 200-300 పోయి ఏం పట్టించుకునేది కాదు. డబ్బులు పెట్టి ఆడేసేవారే. ఆ పిచ్చి. మొన్న వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళాము ఇటీవల, ఐ డ్రీమ్ నుంచి, చెన్నై మెడ్రాస్లో. వాళ్ళ అబ్బాయి, నాకు వాళ్ళ అబ్బాయి తెలియదు, ఆయన హోమియోపతి డాక్టరు. వారి ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని జ్ఞాపకాలు, ఆవిడ జ్ఞాపకాలను ఇంటర్వ్యూ చేసుకొచ్చాం. ఆవిడకి సరదా ఏంటంటే తిండి పెట్టడం గొప్ప సరదా. అవును చెప్పారు, అదే చాలా సరదా. ఆవిడే కాదమ్మా, తిండి పెట్టడం సరదా అంటే భానుమతి అన్నారు కదా పెద్ద ఆవిడ కూడా చెప్తారు చాలా. ఆవిడ చెప్పడం కాదు, ఆవిడకు ఉందా సరదా. నేను ఆవిడ చేత్తో పెట్టిన భోజనం తిన్నాను తల్లి, అమ్మ పెట్టినట్టు మదర్. అసలు ఆవిడ ఇంటో అబ్బో తల తెక్క గీరా పొగరా అంటారు కదా, ఎస్ ఇట్ ఈస్ దేర్.
ఆవిడ ఆవిడ ఎవరితో పొగరు చూపిస్తుంది? తన సాటి వాడుతూ. వాడు ఎక్కడైనా అటు ఇటు అంటే పోయాడే కాల్చేస్తారు చూపుతూ. ఈయన వాళ్ళతో షీఈ్ మదర్. నాకు ఇదేంటో అంటే నాకు ఆ తెలివితేటలు ఏమేమో తెలియదు. ఇండస్ట్రీలో నాకు తారసపడ్డవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కారమ్మా, ఎవరు. ఇన్ని ఏళ్ల ప్రయాణం ఇండస్ట్రీలో ఒక్కడే. సో మంచి జీవితం అలా చూస్తే మీది గొప్ప జీవితం. యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ప్లేసెస్, ట్రావెలింగ్ అని. అన్నీ. బట్ ఎక్కడ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. హ్యాపీస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సార్ ఇప్పుడు అట్ 83 సార్ హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక మీకుంది. ఉంది. ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? అది అబ్బో అంత ప్లాన్ ఉంటే ఇంకే. అలా కాదు అంటే మామూలుగా బద్రీ యాత్రలు అవి వెళ్తారు కదా, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు. అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం. ఓ అలాంటి ప్లానింగ్ వద్దులేండి అయితే, అప్పుడే వద్దు సార్, కొన్ని రోజులు లేక వెళ్దాం అయితే. సంచి ఒకటి బుధాన్ని తీసుకుని రైట్ బండికి వెళ్ళి మరి తిరిగి రావటం అంటూ లేదు. మై బాడీ విల్ బి లెఫ్ట్ దేర్. నాకు మొదటి నుంచి ఒక సరదా అమ్మ. ఇప్పుడు ఈ కైలాస్ పర్వత్ అన్నది నాకు రీసెంట్గా కైలాస్ పర్వతం గురించి నాకు పెద్ద స్టడీ లేదు. ఇదిగో యూట్యూబ్ ఏవేవో చెప్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ఈజ్ ఎవరెస్ట్. ఇది అంత ఎత్తు కాదు కైలాస్ పర్వత్. బట్ ఇంతవరకు కైలాస పర్వత శిఖరానికి వెళ్ళిన వాడు లేడు, ఎక్సెప్ట్ వన్ పర్సన్. హీస్ ఫ్రమ్ టిబెట్, ఎక్కడి నుంచో అలరిపా ఏదో అంటారు ఆయన ఒక్కడే వెళ్ళాడు. అది కూడా ఈ వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పర్వతానికి ఉన్న లక్షణం ఎవడు, ఎందుకంటే అది మీదన శివుడు ఉంటాడు అని ఒక నమ్మకం వెళ్ళి, శివుడు నివసించే ఇది కైలాస పర్వతం అని. కైలాస పర్వతం ఎలా ఉంటుందో మీకు ఎప్పుడైనా చూసారా? అంటే బొమ్మలు చూడడమే సార్. ఆ బొమ్మలేదండి. అక్కడ ఇలా ఒక పర్వతం, ఇలా ఒక పర్వతం, ఈ రెండింటి మధ్య నుంచి అది కనిపిస్తూ ఉంటుంది. నాకు అది ఎలా కనిపిస్తుంది అంటే శివుడు మఠం వేసుకొని కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ థాట్తోనే పడుకుంటా, నిద్రపోవడం కూడా. దట్ ఈజ్ శివ, లార్డ్ శివ. ఆ పర్వతం ఇట్స్ నాట్ కైలాష్ పర్వతం కాదు, శివ ఈజ్ సిట్టింగ్ దేర్ అన్న. అది నా సరదా. ఇది పిచ్చి 90 రకాలు, ఇది నా పిచ్చి అంతే. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ అంటే షేరింగ్. ఇవాళ ఐ థింక్ రొటీన్గా లేకుండా మీ జీవితంలోని కొన్ని ఎక్స్పీరియన్సెస్, వ్యక్తులతో మీ అనుబంధాలు షేర్ చేసుకోవడం, ఇట్స్ అ ట్రెజర్ ఆఫ్ తర్వాత తరాలకు సార్. మీరు అన్నారు కదా. కాదు ఐ డోంట్ థింక్ సో మచ్, కానీ ఐ లైక్ దిస్ సిటీ. మీరు డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు సీ యూ సమ్ మోర్. ఇంకా మీకు ఏమైనా వెబ్ సిరీస్లు ఇలాంటివి ఏమన్నా వస్తే హ్యాపీగా చేస్తారు? లేవు, నో కంప్లైంట్. అది హ్యాపీగా నడుస్తుంది. చచ్చే వరకు మేకప్ చచ్చిపోవాలని ఆ సరదా నాకేం లేదు. రైట్. సో బట్ ఇవాళ మీరు పంచుకున్న జ్ఞాపకాలు మాకు అలా జ్ఞాపకాల ఒక మూట. దాన్ని ఎలా తీసుకుంటారు కానీ నేను మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే ఐ డ్రీమ్ ది సంస్థ, అందులో డ్రీమ్ అంటే కలే కదా, కళ అంటే స్వప్న ఐ డ్రీమ్ అంతే. ఆ విధంగా నేను అసలు చూడగానే హై డ్రీమ్ గర్ల్ అని ఆయన పిలవడం నాకు సరదా అనుకున్నాను. బట్ జరగలేదు చెప్తున్నా. అదే డ్రీమ్ గర్ల్ అంటే తెలుసు కదా, హేమల్ని. అవును సార్. రాజ్ కపూర్తో బ్రేక్ అమ్మాయికి. అవును, సప్నోకి సౌదాగర్ అది సినిమాతో అనుకుంటాను. టైటిల్ ఏదో లేకపోతే 60 days ఇన్ వరల్డ్ ఏదో మొత్తం ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆవిడ ఫస్ట్ సినిమా విత్ రాజ్ కపూర్. అవును, గుర్తుంది సార్. అది అదమ్మా. చాలా సంతోషం హేమసుందర్ గారు, నమస్కారం. నాకు కూడా ఎంత సంతోషం నీతో కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఏ సినిమాలు చేసావు, ఎవరితో ఏంటి, ఆ సినిమాల గోల ఏముంది చేయడానికి, చెప్పడానికి. ఎంత వేషాలు, 400 సినిమాలు, ఏంటి గొప్ప. అది పోతే ఇండస్ట్రీ డిడ్ నాట్ రిజెక్ట్ మీ. నేనే వదిలేసా, ఎందుకులే చాలని. కానీ ఇప్పుడు కూడా ఆ బిగినింగ్ హైదరాబాద్లో ఉన్నట్టున్నా లేదా మద్రాసులో ఉన్నట్టున్నా ఇంకొక 100 సినిమాలు వేసి ఉండేవాడిని. అయ్యో ఇది కంప్లీట్గా చెప్తాను కదా, ఎప్పుడు నో అన్నం పిలిస్తే
నన్ను పిలవరా అని వెళ్ళను అది అంతే. అది గొప్ప ఫిలాసఫీ సార్. Really. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.